వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఫ్రెండ్స్, హెడ్డింగ్ టు ఆఫీస్ అయితే మార్నింగ్ వాట్ ఐ నోటీస్డ్ ఇస్ బికాస్ ఆఫ్ ద వార్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్లీ. అందరికి తెలిసిందే. అయితే ఇవాళ వాట్ ఐ నోటీస్డ్ ఇస్ లైక్ ఏ పెట్రోల్ బంక్ చూసినా చాలా రద్దీ, చాలా పెద్ద పెద్ద క్యూస్ తోటి ఉన్నారు. లైక్ పెట్రోల్ ఏంటి, లేకపోతే మేజర్ అక్కడ వెహికల్స్, గ్యాస్ కొట్టించుకోవడానికి ఉన్న వెహికల్స్ ఉన్నాయి. బారులు తేరాయి, బయటి వరకు చాలా క్యూ ఉంది. దానివల్ల బయట కూడా అదంతా క్యూ బయటి వరకు వచ్చేసరికి ట్రాఫిక్ కూడా ఇంత హ్యూజ్గా ఉంది చూడండి. మొత్తము దాని గురించే ట్రాఫిక్. అంటే వెహికల్స్ మొత్తము పెట్రోల్ పంప్ ఏరియా నుంచి మొత్తం బయటి వరకు క్యూ కట్టున్నాయి లైన్లలో. సో దారుణం అసలు. ఐ షో యూ ఎంత ఇంపాక్ట్. అసలు కొంతమంది ఏం ఇంపాక్ట్ లేదు అది ఇదని అన్నారు, కానీ మేజర్గా ఇంపాక్ట్ అయితే ఉంది. బికాస్ మనకి కొంతవరకే వెజల్స్లో మనకి గ్యాస్ పంపించారు, లైక్ 67,000 సిలిండర్స్ ఏదో అని ఐ హర్డ్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అది కరెక్ట్ నంబరో కాదు అని. బట్ ఎస్, 2 వెజల్స్ మాత్రం పంపించారు. బట్ దట్ ఈస్ అగైన్ 15 days బ్యాక్ స్టోరీ అనుకోండి. నౌ సీ ఐ షో యూ, దిస్ ఈస్ లైక్ ద ట్రాఫిక్ బికాస్ ఆఫ్ దాట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వెహికల్స్ది లైన్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదంతా ట్రాఫికే. అసలు పాపం వీళ్ళకి ఎంతెంత టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ లైక్ 1 కిలోమీటర్ దాటి ఉంది. 1 కిలోమీటర్ దాటి ఉంది లైన్. ఇది ఇక్కడ వే కాబట్టి అక్కడ ఆగాయి, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్. ఇది పెట్రోల్ బంక్. అక్కడ చూడండి జనాలు, ఒక్కసారి చూడండి, ఇవన్నీ చూడండి. అయ్యో పాపము, ఓ మై గుడ్నెస్. దిస్ షోస్ సూపర్ ఇంపాక్ట్. అసలు ఎంత ఇంపాక్ట్ ఉంది అనేసి చూసారు కదా. ఓ మై గాడ్, ఐ మీన్ ఎన్ని అవర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారో డోంట్ నో. ఆటో అంకుల్ కూడా అంటున్నారు ఇంకా ఇప్పుడు చాలా తక్కువ, ఇంకా మార్నింగ్ చూడాల్సింది చాలా ఎక్కువ జనాలు ఉండే క్యూలో. లైక్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లైక్ 6:30-7 నుంచే చాలా బార్లు కట్టి ఉన్నారు అనేసి. సో నిజంగా వాళ్ళ పేషెన్స్, వాళ్ళ టైంకి హ్యాట్సప్ చెప్పాలి. బట్ ఎస్, ఇవన్నీ మన రెగ్యులర్ యూజ్ ఫర్ షూర్ కావాలి. బికాస్ ఆటోస్ నడిపించుకున్న వాళ్ళు, క్యాబ్ నడిపించుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఫ్యూల్ కానీ గ్యాస్ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. సో ఎకనామికల్లీ చూడాలి అంటే వాళ్ళకి అది బెనిఫిట్ కాబట్టి గ్యాస్ వెహికల్స్ తీసుకున్నారు. నౌ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్. ఇంకా ఒకవేళ నేను మళ్ళీ దగ్గరలో నాకు మళ్ళీ ఏమైనా పెట్రోల్ బంక్స్ కనిపిస్తే అలాగే కీప్ యూ పోస్టెడ్ ఆర్ ఐల్ ట్యాగ్ ఆన్ దిస్ వీడియో. సో టేక్ కేర్ గైస్. మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే నిజంగానే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి. 6 o'clock అట్లా 6-6:30 కల్లా వెళ్ళిపోయి
కొట్టించేసుకోండి. బికాస్ కొంచెం టైం గడుస్తున్న కొద్దికి ఎక్కువ క్యూ ఉంటుంది ఆర్ ఎక్కువగా రద్దీ అయిపోతుంది. సో బీ లిటిల్ మైండ్ఫుల్ ఆన్ ది టైమింగ్స్. సో ఇక్కడ ఈ ఆటో అతను అంటున్నాడు ఈ ట్రాఫిక్ జేఎన్టీ నుంచి తగులుతుందంట ఆయనకి బికాస్ ఆఫ్ పెట్రోల్ బంక్స్ గురించే. చూడండి వీళ్ళని చూడండి ఎక్కడెక్కి వెళ్తున్నారు అసలు. సో అది ఫ్రెండ్స్ పరిస్థితి. రోడ్ ఇట్లా ఉంటే వీళ్ళంతా పైన కట్టెక్కేసేసి కూడా వెళ్ళిపోతున్నారు. This is one of my favorite vehicles. చాలా ఇష్టం నాకు ఈ వెహికల్. ఫ్రెండ్స్ ఇదండి ఇక్కడ కూడా వెహికల్స్ పెట్రోల్ బంక్. ఎంతమంది బార్లు ఉన్నారు. ఐ మీన్ ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో బట్ ఐ కుడ్ సీ ఫ్రమ్ ద బ్రిడ్జ్. ఏంటి అంకుల్ 62 లీటర్ ఉంటే ఇప్పుడు ఎంత అయింది 92. ఓ మధ్యలో డీలర్స్ మింగుతున్నారు అనుకుంటా డబ్బులు. మనీ మేకింగ్ బిజినెస్. అక్కడెక్కడో వార్ అయితే మనకి మోపిడ్ అవుతుంది ఇక్కడ. సో డెఫినెట్లీ మనకంటూ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఆర్ క్రూడ్ ఆయిల్ గ్యాస్ అవంతా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. సో దాని మేజర్ ఇంపాక్ట్ మాత్రం డెఫినెట్లీ కనిపిస్తుంది. అండ్ ఐ విష్ ఇది తొందరగా సార్ట్ అయిపోయి వార్ అనేది ఒక చెక్ అయితే కానీ మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ క్రూడ్ ఆయిల్ పెరిగింది అంటే డెఫినెట్లీ మిగతా అన్ని అదర్ కమోడిటీస్ ఆల్సో పెరుగుతాయి. బికాస్ ట్రాన్స్పోర్టేషన్ మేజర్ ఇంపాక్ట్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి మనకి ఏదైనా సరుకులు అంటే అవి కూడా పెరుగుతాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి, మనం మైండ్ఫుల్గా ఉండాలి ఏవైనా కొనాలన్నా కొంచెం వాడాలన్నా. సో ఈ లేన్లో వచ్చేసాము వేర్ వీ విల్ నాట్ గెట్ ఎనీ ట్రాఫిక్ సిగ్నల్స్, లేకపోతే ఇక్కడ ఏమీ స్టాప్ ఉండదు, వెళ్ళిపోతూ ఉంటాము. ఇక్కడ మేజర్ అంత ట్రాఫిక్ ఉండదు, అదైతే మెయిన్ రోడ్ కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది. సో ఇది ఇవాల్టి స్టోరీ అబౌట్ ద ఛాలెంజెస్ అబౌట్ ద కరెంట్ సిచ్యువేషన్. కరెంట్ వార్ వల్ల మనకి ఫ్యూల్ అండ్ గ్యాస్ ఇంపాక్ట్స్ ఎంత ఉన్నాయి అనేసి ఐ జస్ట్ వాంటెడ్ టు పోస్ట్ యు ఆల్. సో లిటిల్ మైండ్ఫుల్గా ఉండాలి మనం. ఇంకా మోస్ట్లీ అందుకే కంపెనీస్, మేజర్ కొన్ని కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో చాలా సేఫ్, వాళ్ళకి కొంచెం అట్లీస్ట్ ఈ ట్రాఫిక్ నుంచి తప్పుకోవచ్చు. ఫ్యూల్ ప్రాబ్లమ్ ఇట్లా అంతసేపు యూనో లైన్స్లలో ఉండి ఒక్కొక్క 1-2 అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుందంట. సో అదంతా కొంచెం డీవియేట్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో వర్క్ చేసుకోవడానికి అది బాగుంది వాళ్ళకి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ టుడేస్ story. See you again with another video. Take care. Bye bye.